పట్టణం లాగా అనిపించింది. సొదొమ గొమొర్రా పట్టణం లాగానే నినివే పట్టణాన్ని కూడా కాల్చివేస్తారన్నాడు. కానీ నినివే పట్టణస్తులు ఎప్పుడైతే ఆ స్వరం విన్నారో వెంటనే గోనె పట్టలు కట్టుకొని దేవునికి లోబడి అన్నారా, గోనె పట్ట కట్టుకొని దేవునికి లోబడి ఉపవాసం ప్రార్థన చేశారు. దేవుడు నినివే పట్టణాన్ని కాల్చివేశాడా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి కారణం ఏంటంటే వారు దేవునికి లోబడలా. అక్కడ రాయబడింది, తన దోతల పెద్దల కాలం వేసి వారిని సిద్ధపరిచి వర్తమానం పంపితే వారు ఏం చేశారంటే తృణీకరించారు. పలుమార్లు సాంసోను కూడా దేవుడు ఎంతో ప్రత్యక్షత కలుగు చేసి, నాయన నిన్ను ఇందుకు కాదు నేను నియమించింది, నిన్ను నిర్మించిన యొక్క ఉద్దేశం వేరు, నీ నిర్మాణం వేరు. సహజ మనుషుల్లాగా నేను వాళ్ళకి ఇచ్చిన బలాన్ని ఇలా నీకు ప్రత్యేకమైన బలాన్ని ఇచ్చా, ప్రత్యేకమైన శక్తిని ఇచ్చా, ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇచ్చా. ఎందుకు ఇచ్చానంటే నా ప్రజల యొక్క క్షేమం కొరకు ఇచ్చాను. నన్ను గణపరచడానికి నువ్వు నా చేతి పనిగా ఉండాలని ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు నీకు ఇచ్చా. దీన్ని తీసుకెళ్ళి నువ్వు నీ ఇష్టానికి నువ్వు వాడుకుంటే కుదరదని చెప్పాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే మన మూలవాక్యంలో మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే పోయింది. 16వ అధ్యాయం 38వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా దయచేసి, సాంసోను ప్రార్థన చేస్తాడు, అయ్యా దయచేసి ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. నీవు ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో, ఏ ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీదకి పంపించావో, నా పట్ల నీకు ఏ పని చేయాలని నువ్వు నిర్ణయించావో ఆ పని నేను ఇప్పుడు చేస్తాను. లోకంలో సామెత ఉంది, చేతులు కాలినాక మసిగుడ్డలు పట్టుకుంటారంట. ముందే మసిగుడ్డతో తీస్తే డెగిసే వాళ్ళు చేయగలదుగా, కాలిదా? కాదు. కాబట్టి కొంతమంది జీవితం ఏమైపోయిందంటే అంతా అయిపోయినా కనుక తిరిగి చూసుకుంటే ఏముండదు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితం దేవుడిని మహిమపరచాలి, నీ జీవితం దేవుడిని గణపరచాలి. ప్రతి విషయమందు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగూ చేయుట నీ విషయంలో దేవుని సిద్ధమైనది, నీ కుటుంబంలో దేవుని చిత్తమైనది, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తమైనది. అందుకు నిన్ను దేవుడు నియమించుకున్నాడు, అందుకు నిన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు. అందుకు దేవుడు నిన్ను ఈరోజు సజీవురాలుగా ఆయన ప్రత్యక్షతలో, ఆయన సంఖ్యలో, ఆయన సమాజంలో నిన్ను ఉంచాడు. అది కదా ప్రత్యేకమైన దేవుడి గుర్తింపు పొందిన వ్యక్తి జీవించవలసిన విధానం ఏంటంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. ఈ లాస్ ఏంజలస్ లో జరిగిన ఆ యొక్క పెద్ద మహాసభ, అయితే మీటింగ్, మరొకటి ఏదైనా అందులో దేవుడికి వారు ఇచ్చిన విలువ ఏంటంటే జీరో. దీన్ని బట్టి ఈ మధ్యాహ్న సభలో వారిని మనకు గుణపాఠంగా